గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అవును, మీ ప్రోమోస్ చూసా అసలు అద్దరిపోయి బాగా చేశారుగా ఫుల్. అదంతా కృష్ణ మాస్టర్ గురించి ఏం చెప్తారు మీరు? హీ సో స్వీట్. నిజంగా నేను చెప్తున్నాను కదా, నేను మీ ఇద్దరివి కూడా ఒకసారి టైమింగ్ మిస్ చేస్తాము, ఆయన ఇరిటేట్ చేస్తాము, అది తెలిసిందేలే. అయ్యా చెప్పేటప్పుడు తిన్నగా వినాలి ఇద్దరు. ఓవరాక్షన్ చేస్తారనుకో నిజంగా మేము ఒకసారి టైమింగ్కి రాము, టైమింగ్ మిస్ చేస్తాము. ఆయన ఇచ్చే టైంకి మేము లేదు మాస్టర్ మేము వెళ్ళాలి, వీఆర్ నాట్ వెల్ అంటే ఆయన పర్మిషన్ ఇచ్చి పంపిస్తారు. అండ్ ఆయన కూడా మా బాడీ లాంగ్వేజ్ని తగ్గట్టుగాను మాకు సెట్ అయ్యే సాంగ్స్ని తీసుకొని కొరియోగ్రఫీ చేయడం అనేది నిజంగా వీఆర్ బ్లెస్డ్. మా కృష్ణ మాస్టర్ కాకుండా వేరే మాస్టర్ దొరుకుంటే రెండో ఎపిసోడ్కి నేను పారిపోయేదాన్ని. డెఫినెట్గా నేను మనీతో చేసినట్టు నేను డెఫినెట్గా పారిపోయేదాన్ని, నా వల్ల కాదు నిజంగా. అండ్ మనీ కూడా నాకు ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చాడు. ఇట్లా పొడిచి ఇట్లా ఆయింట్మెంట్ రాస్తాం. నిజంగా నేను చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా, అది వాడికి తెలుసు. నేను అది వాడితో కూడా చెప్పిన, ఈవెన్ మా మాస్టర్ కొన్ని కరెక్షన్స్ అని చెప్పిందంటే టైమింగ్ కి రాము అనేది కాకుండా రాము కాకుండా రాను ఈ కవర్ డ్రైవ్ అంతా వచ్చిందా కెమెరా ముందు ఇఫ్ యూ వాంట్ టు be in a good books just be like that. Okay, now what so I in which ways na Krishna master lo maatladtanu నేను ఆన్సర్ ఇవ్వద్దారా? రాము రాను ఇద్దరమీ రాము. సరే ఒక పని చేసి రెండు మైకులు ఆడబెట్టరా దాన్ని? అక్కర్లేదు, చెప్పు. ఏంటి క్వశ్చన్ ఏంటి? కృష్ణ మాస్టర్ ఇది ఈమె ఇట్లా ఇంటరప్ట్ చేస్తే అట్లా పోతుంది. కృష్ణ మాస్టర్ దగ్గర నాకు నచ్చిన ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే స్టేజ్ ఎక్కే ముందు కాన్ఫిడెన్స్ ఇస్తారు కదా, దట్ మ్యాటర్స్ అలాట్. ఆయన వెళ్ళే ముందు ఇచ్చే పంపు మామూలుగా ఉండదు. అండ్ నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హీ కాల్స్ మీ, ఏం చేయగలుగుతాం ఈ స్టెప్, నువ్వు టెన్షన్ పడకు, రేపు మార్నింగ్ మళ్ళీ చేద్దాము. ఒక స్టెప్ రాలేదని నేను డౌన్ అయ్యానంటే అది నోటీస్ చేస్తాడు, నేను చెప్పని అవసరం లేదు దానికి. చాలా డిస్టర్బెన్స్ చెప్పాను నేను. సో ఎస్, అండ్ నాకు మాస్టర్ కంటే కూడా ఈజ్ అ మెంటర్ ఫర్ మీ. సో డాన్స్ లో కానీ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో ఈజ్ అ వెరీ గుడ్ అప్లిఫ్టర్, మూడ్ అప్లిఫ్టర్. ఈ స్టెప్ అయ్యి ఒకసారి చూడు, నీ పార్ట్నర్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చేస్తున్నావు కదా, నా ప్రాబ్లం అంటే శ్రీమంతుడిది అది నేను అది చూసా. మా పని ఏదైనా సరే 3 కాంట్స్ ముందు ఉంటాడు. స్టెప్ ఉంటుంది శివ, స్టెప్ ఉండేది ఇట్లా పెట్టి ఇట్లా వేయాలి దాన్ని. తను ఎక్కే ముందు కూడా మనీ స్టెప్ చెయ్యి అని చెప్పి ఊపిరి బిగబట్టి మరి చేశాను అనమాట. పని వెంత్రు ఇది నువ్వు చేశాను అని. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఈ టైమింగ్, ఈ కౌంట్స్ ఇవన్నీ రావు. ఫస్ట్ కళావతి సాంగ్కి వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి డోర్ దగ్గర నుంచి ఇక్కడ రావడానికి ఐ టుక్ 2 days. జస్ట్ 2 steps నేర్చుకోవడానికి 2 days తీసుకున్నాను. అంత బేసిక్ నుంచి ఇప్పుడు నేను హాఫ్ డేలో సాంగ్ మొత్తం కంపోజ్ చేసిన కూడా నేర్చుకోగలుగుతున్నాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ కృష్ణ మాస్టర్. హాఫ్ డేలో సాంగ్ మొత్తం కంపోజ్ చేస్తే నేర్చుకుంటాను. మొన్న కథకళి హాఫ్ డేలో చేసుకోవాలి మనము. మరి మొత్తం అయిపోయిన తర్వాత 3 days చేసిన తర్వాత 4th డే మనం హాఫ్ డేలో చేద్దాం. సో జస్ట్ బికాస్ ఆఫ్ కృష్ణ మాస్టర్. బాగా చేస్తున్నారు. నీకు బాగా ఇబ్బంది అయిందా స్టేజ్ మీద? ఎప్పుడైనా ఇబ్బంది అయిందా? నాకేంటే ఇది రియాలిటీ షో, లైక్ రియాలిటీ షో అంటే మొత్తం లైవ్ అని కాదు, పర్ఫార్మెన్స్ మొత్తం పూర్తిగా ఇది చేయాలి, సింగిల్ టేక్లో చేయాలి, లేకపోతే ఇంకా పోతాం. ఇబ్బంది అయిందా నీకు ఎప్పుడు స్టేజ్ మీద? నెవర్. గుర్తుంటున్నాయి? నాకు స్టెప్స్ మర్చిపోను నేను ఇప్పుడు. నా దగ్గర అదొక ప్లస్ ఏంటంటే ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద స్టెప్స్. అంటే CA చదివి గుర్తుపెట్టుకోవడం, ఐ విల్ మ్యాప్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ దట్ ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్. కాకపోతే దొరికిపోతా నేను, ఈ స్టెప్ నుంచి ఆ స్టెప్కి వెళ్తున్నాను దొరికిపోతా. బికాస్ తినలాగా గ్రేస్ ఉంది అనుకో దొరకను. కానీ యాక్చువల్లీ మర్చిపోయేది పింకీయే, కానీ కవర్ చేసేస్తుంది. శివ ఆ గ్రేస్ లోనే అది కవర్ చేసేస్తుంది. అంటే నెక్స్ట్ వెంటనే ఇలా చూసి తన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటాయి శివ. సో తన స్టెప్ మర్చిపోయినట్టు ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే తన ఎక్స్ప్రెషన్ ఒక పక్కన ఉంటుంది, బాడీలో గ్రేస్ ఒక పక్కన ఉంటుంది కాబట్టి. సో తను ఈ స్టెప్ మర్చిపోయి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయినా కూడా ఎవరికి అర్థం కాదు. బట్ మనకి ఎలా అంటే మనం కొంచెం ఇప్పుడు చూసాను కదా అందుకుంటున్నాడు, కొంచెం అలా ప్రాక్టీస్ అయిపోతుంటే అలవాటు అయిపోద్ది. అదే నేను నాన్ డాన్సర్ చెప్తున్నాడు, అది నువ్వు వింటున్నావు.
నేను చూసా తోబా తోబా స్టెప్ తోబా అది మనమే సరే శివ, నాకు ఒక క్వశ్చన్ అడగాలండి. నీకు నాతో డాన్స్ ఎక్స్పీరియన్స్ బాగుందా? లైక్ బాగుండే, కాకపోతే మధ్యలో వెళ్ళిపోకుండా ఉంటే అదే చెప్తున్నా. పింకీయే ఫస్ట్ సరే నీకు ఒక ఛాన్స్ నాకు ఎందుకు తెలుసా, మధ్యలో నేను అక్షర్ ఖాన్ వచ్చాక నేను కొంచెం డౌన్ అయిపోయా. పింకీ ఎందుకంటే నేను తను ఆ సాంగ్ తెలుసా ప్రాక్టీస్ చేసాము. అక్షర్ ఖాన్ తో నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు సాంగ్ ప్రాక్టీస్ గంటే. బికాస్ నేను తనతో చేసాను. ఇంకొక సాంగ్ ఉంది, తను ఓన్లీ తను డాన్సర్ కాబట్టి పట్టేసుకుంటుంది. అక్కడ ఇప్పుడు స్టేజ్ ఎక్కాలంటే హాఫ్ అన్ అవర్ ముందు కొత్త స్టెప్పులు చెప్తే మళ్ళీ వెళ్ళి స్టేజ్ ఎక్కిచ్చారు, ఆ సాంగ్ మొత్తం చేసి. ఇది ఆమె వెళ్ళిపోయేటప్పుడుది అవును. బట్ నేను అదే రోజు కదా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఆ ముందు హాస్పిటల్ నుంచి మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి సారీ చెప్పి నేను మళ్ళీ వెళ్ళా. మళ్ళీ తగ్గగానే మళ్ళీ 2 ఎపిసోడ్స్ చేసాం. అప్పటికే ఐఎమ్ నాట్ వెల్. నేను టీంతో మాట్లాడుకుని అన్నా ఇంకా నా వల్ల కాదన్నా అని చెప్పి ఉండుంటే నేను ఇంకా వెళ్ళేవాళ్ళం, ఉండేవాళ్ళం. అండ్ ఆడియన్స్కి తెలియని ఇంకొక విషయం ఏంటంటే, స్టెప్స్ టెక్నికల్స్ కాకముందు ఎన్నిసార్లు నేర్చుకున్నా కూడా కొన్నిసార్లు స్టేజ్ ఎక్కి ఒక 1 అవర్ ముందు కూడా స్టెప్స్ మారిపోతాయి. బికాస్ లైటింగ్ ఇష్యూ వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్ల, కెమెరా ప్లేస్మెంట్స్ వల్ల స్టెప్స్ మార్చేస్తారు. సో ఆ టైంలో మేము నేర్చుకున్నంత ఒక లెక్క అయితే 1 అవర్ స్టేజ్ ఎక్కే ముందు నేర్చుకునేది ఇంకొక లెక్క అవుతుంది. సో ఆ స్టెప్ అయిపోయి ఈ స్టెప్ వేసామంటే మొత్తం పర్ఫార్మెన్స్ అంతా జనార్దన్ గాలి గోవిందా మారిందా. మామూలు చాలాసార్లు మారుతుంది. ప్లేస్మెంట్స్ మారుతాయి, స్టెప్స్ మారవు కొన్నిసార్లు. ఇప్పుడు షాడో యాక్ట్లో మాకు కొన్నిసార్లు మేము ఏం చేసామంటే ప్రాక్టీస్ అప్పుడు ఏం చేసామంటే నేను ఫ్లోర్ మీద పడుకునేది అంతా ఉండే. నేను ఇటు సైడ్ పడుకొని అటు స్టెప్స్ కొన్ని తన మీదకి ఎక్కేవాడిని. లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే కింద వైట్ పేపర్ వేసి అది ఇటువైపు ప్లేస్మెంట్ అని తన వెనకాల లాస్ట్ వెళ్ళేది. ఆ ప్లేస్మెంట్స్ మారిపోయేసరికి ఏమవుతుందంటే కౌంట్తో సహా మేము చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ టెన్షన్ రానికూడదు బ్రెయిన్లోకి. కొంచెం ఆ టెన్షన్ వచ్చినా కూడా మొత్తం పర్ఫార్మెన్స్ వెళ్ళిపోతుంది. లాస్ట్కి ఆ స్టెప్ చేంజ్ అవుతుందని చెప్పి స్టార్టింగ్ నుంచి మనం ఆలోచిస్తూ పెట్టామనుకో ముందున్న స్టెప్స్ కూడా పోతాయి. సో డాన్స్లో మంచి ఇదైపోతున్నాడు, ప్రో అయిపోతున్నట్టున్నాడు. గురువు గారికి ప్రణామములు. కృష్ణ మాస్టర్, తన్వి అండ్ కృష్ణ మాస్టర్. ఇంకే బిగ్ బాస్ తర్వాత నాకు తెలిసి కొన్ని డాన్స్ షోస్ టీవీ ఎపిసోడ్స్లో కనిపిస్తున్నాం. మొన్న ఏదో ఒక ప్రశాంత్ వర్మ గారితో ఒక మూవీ, ఇప్పుడు ఓన్లీ ఆ మూవీ కోసమేనా మొత్తం అన్ని ఆపేసావా లేకపోతే ఏంటి? యాక్చువల్లీ ఏమైంది అంటే నేను ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చేసి నీకు తెలుసు 4 మూవీస్ నేను సైన్ చేశాను. 2 మూవీస్ సెట్ మీదకి వెళ్ళినాయి. సో ఏమైంది అంటే ప్రశాంత్ వర్మ గారి మూవీ అయిపోయింది, అందరికీ తెలుసు అది అయిపోయింది. లైక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. జస్ట్ వెయిటింగ్ ఫర్ రిలీజ్. నేను అందులో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేశాను. అండ్ నాకు సార్ చెప్పడం ఏంటి అంటే చూజీగా చెయ్యి అని ఒకటి చెప్పారు ప్రశాంత్ గారు. బికాస్ ఇది నీ కెరియర్కి చాలా ప్లస్ అవుతుంది అని. నేను అదే మూమెంట్లో కూడా నేను ఐ స్టార్టెడ్ చూసింగ్ మై క్యారెక్టర్స్, లైక్ మంచి క్యారెక్టర్స్ని చేద్దామని నేను అనుకున్నాను. సో 4 మూవీస్లో 2 మూవీస్ ఒక 80% షూట్ అయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్స్కి ఏదో ఇబ్బంది వచ్చి అవి ఆగిపోయింది. అండ్ ప్రశాంత్ వర్మ గారి పూర్తిగా మూవీని కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ రిలీజ్ అనమాట. ఇంకొక మూవీ నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అనమాట. నాకు ఆ మూవీ చేసేటప్పుడు నాకు లైక్ ఐ డెంట్ ఫీల్ కంఫర్ట్. సో అందుకని నేను క్విట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ కోన వెంకట్ గారిది అంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఆయన ఎప్పుడు చేస్తారు అనేది ఇంకా ఆయనకే తెలియాలి. సార్ ఎప్పుడంటే అప్పుడు